బాగుంది కదా. రెడీ అయిపోయింది నా మ్యాజికల్ కేక్. ఒక్క నిమిషం, ఇప్పుడేది రెడీ. నాకు పేస్ట్ దొరుకుతుందా? ఇదిగో. రండి రండి, మా పానీపూరిని తిని చూడండి. ఇది చూడటానికి చాలా బాగుంది. తప్పిపోయింది. నేనే ట్రై చేస్తాను. అంతర్ మంతర్ చూ. మైరా ఏంటి మైరా ఇలా చేసావు? మన స్టాల్ కి ఎవ్వరూ రావడం లేదు. మనం చాలాసేపు వెయిట్ చేస్తున్నాం కదా. అరే, మీ స్టాల్ కి ఎవరు రాలేదా? ఎవరు కేక్ తినడానికి ఇష్టపడలేదా? అమ్మా, కాసేపటి చూడమ్మా. అందరూ రుద్ర స్టాల్ ముందే లైన్లు కట్టి బాగా నుంచున్నారు. అందరూ ఇవాళ పానీపూరి తినాలని చూస్తున్నారు. అసలు అంతగా నచ్చే పానీపూరి తను ఏమిస్తున్నాడో అర్థం కావడం లేదు. అలాగే ఎప్పుడు తన వల్ల మాకు నోస్ కట్ అవుతూ ఉంటుంది. అవును, నిజంగానే లైన్ అక్కడ చాలా పొడవుగా ఉంది. నేను ఇప్పుడు తయారు చేసిన వైరస్ ఎలాంటిదంటే అది జనాల్లో ఉన్న ఫీలింగ్స్ ని ఇంకా ఎక్కువగా పెంచుతుంది, తర్వాత ఎక్కువగా నవ్విస్తుంది. ఆగండి, నేను ఇప్పుడే రుద్ర స్టాల్ కి వెళ్ళి జనాల్ని ఎలా నవ్విస్తానంటే అలా నవ్విస్తాను. రుద్ర కూడా అస్సలు మర్చిపోలేడు. రుద్ర, నీ పానీపూరి చాలా బాగుంటుందని విన్నాను. నాకు కూడా ఇవ్వు. ఎస్ మ్యామ్, ఇస్తాను. రుద్ర, అరే మైరా, వరుణ్, మీరు వచ్చింది మంచిదయింది. మీకు కూడా పానీపూరి ఇస్తాను. ఉండండి. సరే రుద్ర, నేను జెన్నీ జాడీని తీసుకొస్తాను. ఆ తర్వాత భోంచేద్దాం. అరే, ఇక్కడ ఏం జరుగుతోంది? ఎందుకు అంతగా నవ్వేసుకుంటున్నారు వీళ్ళు? ఇది ఎగ్జిబిషన్ కావడం వల్ల ఇంతగా వీళ్ళు నవ్వుకోవాల్సిన అవసరం అసలు లేదే. సారీ మిస్ సెక్యూరిటీ. మీకు ఎంత ధైర్యం! నేను చెప్తున్నా సరే మీరు వినడం లేదు. మీకు డిటెన్షన్, డిటెన్షన్, డిటెన్షన్. చూసారా మంత్రాన్ని ఎలా వేశానో అని? పానీపూరి ఎవరెవరు తింటారో వాళ్ళు ఇలా నవ్వుతూ ఉంటారు. దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా చాలాసేపు ఉంటుంది. వావ్, ఇది ఎంతో చాలా అద్భుతంగా ఉంది. రుద్ర, మేడం కానుంగోకి నీ పానీపూరి కేసు చూపించు. ఖచ్చితంగా చూపిస్తాను. ఈ పానీపూరి చూడడానికి చాలా బాగుంది. వాహ్, చాలా టేస్ట్గా ఉంది. పదండి షెక్లీనా మేడం, ఇంకా వేరే చోట్ల ఏమేమి ఉన్నాయో అవి కూడా టేస్ట్ చేద్దాం. వావ్, అద్భుతమైన పానీపూరి. జెన్నీ జాడీ, మీరు కూడా టేస్ట్ చేసి చూడండి. వద్దు వద్దు. అరే, ఎందుకు వద్దు అంటున్నారు?
ఇలాంటి పానీపూరిని మీరు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు తెలుసా? ఒకే ఒకటి తీసుకోండి. బానే ఉంది కానీ సరే ఒకటి తిందాం పదా. మిస్ సెక్యూరిటీ, ఈ ఫేర్ యొక్క ఏర్పాట్లు చాలా బాగున్నాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం కానుంగో. అరే అల్లరి ఆపండి మీరు. ఇంత గట్టిగా అరిచి నవ్వాల్సిన అవసరమే వచ్చింది మీకు? డిటెన్షన్ డిటెన్షన్ డిటెన్షన్, ఒక్క గంట సేపు డిటెన్షన్. అరే మేడం కానుంగోను కూడా శిక్షించానే. ఆలోచించకుండా నేను ఎందుకు ఇంత పెద్ద తప్పు చేశాను? అరే నేను ఇక్కడికి ఎలా వచ్చాను? వచ్చాను. మూసులు తలుపులు తెచ్చుకోవాలి. రండి రండి త్వరగా వెళ్దాం. మేడం కానుంగో, మీతో పాటు వీళ్ళందరూ నవ్వుతున్నారంటే దీనికి కారణం రుద్ర. ఎవరైతే పానీపూరి తిన్నారో వాళ్ళందరూ ఇలా నవ్వుతూనే ఉన్నారు. మీరు కూడా. లేదు లేదు, నేనేం చేయలేదు. నువ్వే ఏదో చేసుంటావు, లేదంటే ఎందుకు అందరూ నవ్వుతారు చెప్పు? అందులో నువ్వే ఏదో కలిపి ఉంటావు, అందుకే అందరూ ఇలా నవ్వుతూనే ఉన్నారు. మీరు ఎంబీటీవీ సీసీటీవీ ఫుటేజెస్ ని చెక్ చేయండి. ఎవరన్నా స్టాల్ కి వచ్చి ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశారు. నేను ఇప్పుడే టీవీ తీసుకొస్తా. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు. మాకు ఎలాంటి ప్రూఫ్ అస్సలు అవసరం లేదు. గోడ్స్, రుద్ర మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోండి. త్వరగా ఇక్కడ నుంచి తీసుకువెళ్ళండి. నాతో ఇలా ఆడుకుంటుంది. ఎవరో తెలుసుకోకుండా నేను ఊరుకోను. మేడం కానన్గో, ఇందులో నా తప్పు లేదని నిరూపిస్తా. వాడు వెంటనే పారిపోయాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నేను కాసేపు నవ్వుకుంటాను. మీ సెక్యూరిటీ, మీరు తనని వెంబడించి వెళ్ళొద్దు. రుద్ర చాలా ప్రమాదకరమైన వాడు. తను మ్యాజిక్ చేసి మళ్ళీ అంతం చేస్తాడు. మీకు తెలుసు కదా, వాణ్ణి ఎవరూ విడతీయలేరు. నన్నే ఎదిరిస్తాడా? ఈ స్కూల్కి నేను హెడ్ ఆఫ్ ద సెక్యూరిటీనే. ఇలాంటి పిల్లలు ఎంతమంది వచ్చారు, వెళ్ళిపోయారు. తను నన్ను ఎలా ఎదుర్కోగలడు? ఈగల్ మ్యాన్. నేను రుద్రాన్ని వదిలిపెట్టను. ఎలాగైనా వాణ్ణి అంతం చేస్తాను. నన్నే ఎదిరిస్తాడా? ఫాలో రుద్ర. మమ్మీ అసలు మీరు ఏం చేశారు? నీ ఎన్నో రకములైన వైరస్ ని, ఇది మనుషుల యొక్క ఈగో యాంగర్ ని పెంచుతుంది. ఇదే నేను మీ సెక్యూరిటీని శ్వాస పీల్చుకునేలా చేశాను. ఇప్పుడు చూడండి, ఈమె రుద్రాన్ని వెంబడిస్తుంది, కానీ రుద్ర తప్పకుండా తనని వదిలిపెట్టదు. ఎందుకంటే నేను ఇలా చెప్పి తన ఈగోని హర్ట్ చేశాను. రుద్ర తనని అంతం చేస్తుంది అని. కానీ నాకు ఒక విషయం చెప్పండి, అసలు మీరెందుకు నవ్వుతున్నారు? ఒకవేళ మీరు కూడా పానీపూరి తినేసారా ఏంటి? మన రుద్రాన్ని కాపాడాలి. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. నువ్వా రుద్ర ఫ్రెండు కదా నువ్వు? మైరా, ఎందుకు ఇలా చేసావు?
మిస్ సెక్యూరిటీ నన్ను వదిలేయండి. ఏదో తెలియక తప్పు చేశాను, కానీ అది నా పని కాదు, మైరా చేసిన పని. మైరా, కాపాడు. మిస్ సెక్యూరిటీ, మీరు ఇక్కడున్నారా? రుద్ర లైబ్రరీకి వెళ్ళాడు. మిస్ సెక్యూరిటీ, మేము చూసాం, రుద్ర ఆ రూమ్ కి వెళ్ళాడు. Еба иска, invisible cover creator. రుద్ర, నువ్వు ఈ రూమ్ లోనే ఉన్నావని నాకు తెలుసు. ఎక్కడున్నావు? బయటికి రా. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. అరే, వీళ్ళెందుకు రుద్రాని వెంబడిస్తున్నారు? రుద్ర చాలా మంచి పిల్లవాడు కదా, వాడెప్పుడు తప్పుడు పనులు చేయలేడే. ఖచ్చితంగా వాణ్ణి ఎవరో ఇందులో ఇరికించారు. లైబ్రేరియన్, ఏంటి ఇక్కడ సడన్ గా చీకటైపోయింది? ఇక్కడ ఏదో సమస్య వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ చీకటిగా ఉంటే రుద్ర తప్పించుకోగలడా ఏమిటి? ఇది తప్పకుండా రుద్ర పనే అయి ఉంటుంది. ఎంబీటీవీ. Ziba iska, magical magnet creator. రుద్ర, నా ఎంబీటీవీ నుంచి నువ్వు అసలు తప్పించుకోగలవని ఎప్పటికీ అనుకోకు. నీ అంత చూస్తాను. నేను వాళ్ళని డైవర్ట్ చేయాలంటే నా వాయిస్ ని త్రో చేయాల్సి ఉంటుంది. Ziba iska, voice throw isto. మిస్ సెక్యూరిటీ, నా తప్పేం లేదు, నేనేం చేయలేదు. కావాలంటే ఎంబీటీవీ ఫుటేజెస్ అన్ని చూడండి. అందులో ఎవరు నా స్టాల్కి వచ్చి ప్రాబ్లం చేశారనే ప్రూఫ్ మీకు దొరుకుతుంది. రుద్ర, నువ్వు నన్ను ఎప్పటికీ దద్దమ్మని చేయలేవు. నువ్వు సురక్షితమైన చోట్లో ఉండి నీ వాయిస్ ఇలా పంపిస్తున్నావని నాకు తెలుసు. నేను ఈ స్కూల్ కి హెడ్ ఆఫ్ సెక్యూరిటీని. ఎవరు నన్ను మోసం చేయలేరు. మ్యాజికల్ డాష్ ప్రొయూస్టో. చివరికి దొరికిపోయావు కదా. ఈ సెక్యూరిటీ నుంచి తప్పించుకొని నువ్వు ఎలా పారిపోతావు? గాడ్స్! ఏంటి, దొరికిపోయావు కదా? ఇప్పుడు నీపై డిసిప్లినరీ యాక్షన్ తప్పకుండా తీసుకోవాలి. నువ్వు అందరినీ నవ్వించడానికి ఏ ఘనకార్యం చేసావో అందుకు కావలసిన శిక్ష విధించాలి. Ziba iska, twister creator. ప్లీజ్ రుద్రతో గొడవ పడొద్దు, తను మిమ్మల్ని అంతం చేస్తాడు. మీరెందుకు అర్థం చేసుకోనంటున్నారు? తను చాలా డేంజరస్. తను నన్నే ఎదిరిస్తాడా? ఇంకో డోస్ కూడా ఇచ్చేశాను. ఇంతకు ముందు ఇచ్చిన డోస్ తగ్గకూడదని ఇచ్చాను. ఏం జరిగినా సరే ఈ రోజు రుద్రాని వదిలిపెట్టడం అసంభవం. మిస్ సెక్యూరిటీ ప్లీజ్, నేను మీ దగ్గర ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ప్రతి సీసీటీవీ ఫుటేజెస్ ని చూడండి. నేను చెప్పే ఈ ఒక్క విషయాన్ని వినండి. వినడం చెప్పడం అంతా తరువాత. ముందు ఈ రోజు ఇది డిసైడ్ చేసుకోవాలి. ఈ స్కూల్లో ఎవరు పెద్దవారో అని. నువ్వా లేక నేనా? మిస్ సెక్యూరిటీ ప్లీజ్ అలా చేయకండి.
నేను మీతో ఫైట్ చేయడానికి సిద్ధంగా లేను. ప్లీజ్ నేను చెప్పేది వినండి. నేను ఏది వినిపించుకోను రుద్రా. యా! యా! హా! ఇప్పుడు చెప్పు రుద్రా, నీ మ్యాజిక్ ని మాపై ఉపయోగించి చాలా గర్వపడ్డావు కదా. ఇప్పుడు తప్పించుకో చూద్దాం. మిస్ సెక్యూరిటీ నుంచి తప్పించుకోవడం నీకంత సులువు కాదు. అవును, మనం ఎలాగైనా రుద్రాని కాపాడాలి. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చో. మళ్ళీ నా మైరా. ఆపండి, చాలా ఎక్కువైంది. ఇంతసేపు నేను మిమ్మల్ని గౌరవించాను, ఇంకా నేను ఓపిక పట్టలేను. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం సందేహించకండి. అలాగా సందేహపడకూడదా? అయితే పడనులే. ఈ రోజు నిన్ను అస్సలు వదిలిపెట్టను. Zibaiska, boom, check, check, boom! అరే, ఏమైంది రుద్రా? మీరు నాపై కోపంగా ఉన్నారు. మీపై ఎవరు ఖచ్చితంగా మ్యాజిక్ చేశారు. మిగతా వాళ్ళని నవ్వించే మ్యాజిక్ చేసినట్టు. మీరు ఇప్పుడే మిగతా సీసీటీవీ ఫుటేజెస్ ని చూడండి. సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి. ఆ కెమెరాని జూమ్ చేయండి. ఆ వీడియోలో ఏది క్లియర్ గా తెలియడం లేదు. హే రుద్ర, ఐఎమ్ సారీ. ఇలా ఆట పట్టించింది నేనే. ఇది ప్రాంకే, ఎందుకంటే అందరూ నవ్వుతూ సంతోషంగా ఉండాలని. ఇది ఇంత సీరియస్ అవుతుందని నేను అస్సలు ఆలోచించలేదు. ప్లీజ్ రుద్ర, నన్ను క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు. నువ్వు క్షమించలేదంటే వాళ్ళు నన్ను, నా పిల్లల్ని ఈ స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు. జెన్నీ చోడిని స్కూల్ నుంచి పంపడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను చేసిన తప్పుకి వీళ్ళు శిక్ష అనుభవించకూడదు. ప్లీజ్ రుద్ర. ఆ లేడీ ఎవరు? ఆవిడ వెళ్ళిన తర్వాతే ఇదంతా ఘోరం జరిగింది. నేను చెప్తాను. గుర్తొచ్చింది, ఆవిడెవరు కొత్తగా ఉన్నారు. నేను ఆమెను అడిగాను మీరు ఎవరు అని, కానీ ఆవిడ పేరు కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. నేను ఇంతకు ముందు ఆవిడని ఎక్కడా చూడలేదు. నేను తెలుసుకుంటాను. ఇది నా డిపార్ట్మెంట్. మిస్ సెక్యూరిటీ, ఇక మీరు ఈ కేసుని వదిలేయండి. ఇప్పుడు ఈ కేసు నా చేతిలో ఉంది. ఓకే మేడం కానుంగో. థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ. ఓకే స్టూడెంట్స్, డిస్పాస్. రుద్ర, ఇలారా. మ్యాజిక్ చేసి ఎవరినైనా అందులో నుంచి చూపించచ్చు, కానీ ఎవరినైనా మన్నించడానికి ఎవరికైనా మంచి మనసు కావాలి. అది నీ దగ్గరుంది. నువ్వు షకిన్ అని క్షమించావు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది.
ఫుటేజ్ చూడగానే నేను కనిపెట్టాను. ఇది షకీనా పనే అయి ఉంటుందని తెలుసుకున్నాను. వాళ్ళ పిల్లల జీవితం పాడవడం నీకు ఇష్టం లేదు, అది నేను తెలుసుకున్నాను. అందువల్లే వాళ్ళని నువ్వు క్షమించావు. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ మేడం కానంగో.